ఈ జనరేషన్లో ప్రేమ కోసం పరితపించుడేమో కానీ ప్రేమించిన వాళ్ళని అతి దారుణంగా చంపడాలే ఎక్కువైపోయినాయి. అలాంటి ఆ ప్రేమ వెనకాల ఉన్న మాస్క్ గురించి ఇవాళ మనం నిజమైన ప్రేమ వెనకాల ఉన్న మాస్కే ఈ తెర. ఈ తెరను తీర్చి లోపల నీకు అర్థమైతేనే ఎదుటిన్న పర్సన్ రాంగా రైటా, అసలు తను నీకు కరెక్టా, నీ లైఫ్కి సెట్ అవుతాడా ఏంది అని అన్నీ తెలుస్తాయి. ఈ మాస్క్ ముందల ఒక్క దానికోసం నీ చుట్టూ గిర్ర 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 గింగిరా అని వే అని తిరుగుతాడు. గిర్ర 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 గింగిరా గిరే సర 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 పొంగరానివే. ఒక్కటేందో మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్ లో నో అని పెట్టండి. అప్పుడు నేను ఉప్పెనలో అంటాడు చూడు, ప్రేమ గొప్పదైతే చరిత్రలో నిలిచిపోవాలి కానీ ఇలా పెళ్లి చేసుకొని ఇండ్లలో ఉండి పిల్లలను కనడం ఎందుకు అని. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అంతకన్నా ఘోరంగా తెగజారింది ప్రేమ అంటే ఈ జనరేషన్. ఒక పర్సన్ ని నువ్వు గాఢంగా ప్రేమించినప్పుడు తన దగ్గర నుండి ప్రేమను ఎట్లా పొందాలనుకుంటావో అదే పర్సన్ నిన్ను వద్దనుకున్నప్పుడు తన నుండి ద్వేషాన్ని కూడా నువ్వు అట్లనే యాక్సెప్ట్ చేసి ముందడుగే. అంతేగాని సూసైడ్ చేసుకొని నీ లైఫ్ రిస్క్ పెట్టుకోకు. అంతకన్నా ముందు నిన్ను నమ్మిన వాళ్ళ లైఫ్ అస్సలు రిస్కులో తీసుకురాకు. పైందని అక్కడే కుప్ప గులిపోకు. నువ్వంటూ ధైర్యం చేస్తే ఈ సమాజంలో సాధించలేనిది ఏమీ ఉండదు. లే, ఇకనైనా అడుగేయి, ముందుకెళ్ళు, ప్రయత్నించు. ప్రయత్నిస్తే కానిదంటూ ఏముండదు. చివరిగా ఒక్క మాట, బాధ పడడం కన్నా బాధ పెట్టిన వాడిని తొక్కి పైకి ఎట్లా రావాలో ఆలోచించుకొని ముందడిగే. అక్కడ మాత్రం కూర్చొని బాధపడకు. ఉంటా, బాయ్.